హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3C ముందున్న ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ యాంగిల్స్. ఆల్రెడీ మనం ఈ ఐడెంటిటీస్ గురించి చెప్పుకున్నాం కదా. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని. ఇప్పుడు మనము వీ షల్ నౌ ప్రూవ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఇది మనం ప్రూవ్ చేయాలి. కన్సిడర్ ద యూనిట్ సర్కిల్ విత్ సెంటర్ అట్ ద ఆరిజిన్. యూనిట్ సర్కిల్ని కన్సిడర్ చేసుకున్నాం. సెంటర్ ఏమైంది? ఓ. Next, let x be the angle. Let x be the angle AOB. AOB. చూడండి, ఏ అనే పాయింట్ ఇది, బి ఇక్కడ తీసుకుంటున్నాను. దీని యాంగిల్ ఎంత? ఎక్స్. యాంగిల్ ఎక్స్. నెక్స్ట్, y be the angle BOC. BOC. ఇంకో దీని యాంగిల్ ఎంతమా? y. నెక్స్ట్, దెన్ x plus y is the angle AOC. AOC. చూడండి, ఇది C కదా. ఈ యాంగిల్ ఏంటి? x plus y. Next, also let minus y be the angle AOD. AOD. ఇంకోటి తీసుకుంటున్నాను ఇక్కడ. ఇది నెగిటివ్ డైరెక్షన్లో తీసుకుంటున్నానమ్మా. ఇది మైనస్ y. ఈ పాయింట్ ఏంటి? D. ఆల్రెడీ మనం చెప్పాం కదా. పాయింట్ ఏంటి? కాస్ ఎక్స్ కమా సైన్ ఎక్స్. ఇది ఎక్స్ యాంగిల్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమైంది? కాస్ ఎక్స్ కమా సైన్ ఎక్స్. నెక్స్ట్, ఈ పాయింట్ ఏమైంది? సి పాయింట్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కమా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. డి పాయింట్ ఏమైంది? కాస్ ఆఫ్ మైనస్ వై కమా సైన్ ఆఫ్ మైనస్ వై. ఏ పాయింట్ ఏంటన్నా? 1,0. ఇది యూనిట్ సర్కిల్ కదా, కాబట్టి రేడియస్ 1 యూనిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడ నుంచి ఓబీ డిస్టెన్స్ కూడా అంతే. ఓసి మీదకి కూడా డిస్టెన్స్ అంతే. ఓడి మీదకి డిస్టెన్స్ అంతేగా ఉంటుంది. కోఆర్డినేట్స్ కూడా రాసేసాం. నవ్ వీ జాయిన్ బీడీ అండ్ ఏసీ. బీని డీని జాయిన్ చేయండి. బీని డీని జాయిన్ చేసాం. నెక్స్ట్, ఏని సిని జాయిన్ చేస్తున్నాం. Next, consider the triangles BOD and AOC. They are congruent. ఇది మనం చూద్దాం కాంగ్రుయెంట్ అవుతాయో. ట్రయాంగిల్ BOD అండ్ ట్రయాంగిల్ AOC. హియర్ చూడండి నాన్న, ట్రయాంగిల్ BOD. ఈ ట్రయాంగిల్ ఏమైంది? యాంగిల్ ఏమైంది? ట్రయాంగిల్ BODలో యాంగిల్ ఏమైంది? y ప్లస్ యాంగిల్ COD. అవునా? y ప్లస్ యాంగిల్ COD. నెక్స్ట్, యాంగిల్ AOC ఏమైంది? AOC ఈక్వల్ టు AOC. ఇది కదా, y ప్లస్ ఈ యాంగిల్ కూడా వస్తుంది COD. y ప్లస్ యాంగిల్ COD. చూడండి, 2 ట్రయాంగిల్స్లో యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. సైడ్స్ చూద్దాం. ట్రయాంగిల్ AOCలో OA సైడు యాంగిల్ BODలో OBకి ఈక్వల్గా ఉంటుంది. OA ఈక్వల్ టు OB 1 యూనిట్. అవును కదా, అంత యూనిట్ సర్కిల్ రేడియస్ 1 యూనిట్ కాబట్టి. నెక్స్ట్, ట్రయాంగిల్ AOCలో సైడ్ OC సైడు ట్రయాంగిల్ BODలో సైడ్ ODకి ఈక్వల్. OC ఈక్వల్ టు OD 1 యూనిట్. ఇదేంటన్నా? 2 sides are equal, angle equal.
ఏం సిమిలారిటీ ఇది? ఎస్ఏఎస్ సిమిలారిటీ. మీకు గుర్తుందా? 10th క్లాస్లో నేర్చుకున్నాము. ఇలా అయితే యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు యాంగిల్ బీఓడి అవుతుంది. అంటే ఏంటి? దిస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇలా కాంగ్రుయెంట్ అయితే ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఏంటిది? ఎస్ఏఎస్ సిమిలారిటీ. దేర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు బీడీ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైందినా? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా తెలుసు కదా. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఏసీకి చేయండి ఏసీ. ఏమైంది? x1 1 మైనస్ కాస్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 0 మైనస్ సైన్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ చేయండి. బీకి డీకి డిస్టెన్స్ కనుక్కోండి. ఏమైంది? కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ మైనస్ వై హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం ఫార్ములాస్ ఉపయోగించి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ అంటే మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కదా, కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ సైన్ ఆఫ్ మైనస్ వై అంటే ఏంటి? మైనస్ సైన్ వై. మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. సైన్ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటన్న ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ ఎక్స్ కాస్ వై. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2a ఇంటూ బి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ప్లస్ ఆల్రెడీ 1 ఉంది కదా. ఏమైంది? 2 కదా. 2 మైనస్ 2 ఇంటూ ఇంకేం మిగులుతుంది? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1, కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై 1 ప్లస్ 1 ఎంత? 2. ఇంకేం మిగిలిందన్న? మైనస్ 2 కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ కదా. సేమ్ వాల్యూస్ సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకేం మిగిలింది? మైనస్ 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ 2ని కామన్ తీసి 2 టర్మ్స్లో నుంచి ఏమైంది? కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ మైనస్ కామన్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటుంది. సైన్ ఎక్స్ సైన్ వై. బోత్ సైడ్స్ సేమ్ సైన్ సేమ్ వాల్యూ అంటే క్యాన్సిల్ చేసేయచ్చు కదా. మైనస్ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఫోర్త్ ఐడెంటిటీ మా కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. ప్రూఫ్ చూద్దాం.
ఆల్రెడీ మనం ఇంతసేపు చేసాం కదా. వీ నో దాట్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏంది వచ్చిందని ఇంతకుముందు ప్రూవ్ చేసాం కదా. కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. replacing y by minus y. y ప్లేస్లో మైనస్ y పెట్టండి, ఏమైద్దో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ మైనస్ వై. ఇదేమైంది నాన్న, కాస్ ఆఫ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ వై అంటే ఎంత, కాస్ వై కదా, కాస్ వై. నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ వై అంటే మైనస్ సైన్ వై. ఫస్ట్ సెకండ్ చూసాం కదా ఐడెంటిటీస్, ఏమొచ్చింది మైనస్ మైనస్ ఏమైంది ప్లస్, ఏమైంది నాన్న సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. నెక్స్ట్ ఫిఫ్త్ ఐడెంటిటీ కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. వీ నో దట్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు cos x cos y plus sin x sin y. Replacing x by pi by 2 and y by x. దీంట్లో x ప్లేస్లో pi by 2 పెట్టండి, y ప్లేస్లో x పెట్టండి, ఏమైంది నాన్న కాస్ ఆఫ్ pi by 2 minus x ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లేస్లో pi by 2 పెట్టాలి, కాస్ pi by 2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లేస్లో pi by 2 పెట్టండి, y ప్లేస్లో ఎక్స్ పెట్టండి, సైన్ ఎక్స్. కాస్ pi by 2 వాల్యూ కదా ఎంత, కాస్ pi by 2 కాస్ 90 వాల్యూ 0 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ pi by 2 వాల్యూ 1 ఇంటూ సైన్ ఎక్స్. ఏమైంది నాన్న కాస్ ఆఫ్ pi by 2 minus x equal to 0 into anything 0, 1 into sin x sin x. Sixth one, sin pi by 2 minus x equal to cos x. ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రూవ్ చేసాం కదా. we know that cos of pi by 2 minus x ఈక్వల్ టు సైన్ ఎక్స్. మనకి ఎక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చారు, pi by 2 minus x కదా, సైన్ ఆఫ్ pi by 2 minus x. ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైద్దో కాస్ ఆఫ్ ఈ ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైద్ది pi by 2 మైనస్ ఎక్స్ ఎంత, pi by 2 minus x కదా, pi by 2 minus x. సాల్వ్ చేయండి, కాస్ pi by 2 మైనస్ని లోపల మల్టిప్లై చేస్తే మైనస్ pi by 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్, మైనస్ ప్లస్ క్యాన్సల్, ఏం మిగులుతుంది కాస్ ఎక్స్. అంతే కదా అడిగింది. సైన్ ఆఫ్ pi by 2 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత, కాస్ ఎక్స్. సెవెంత్ ఐడెంటిటీ 7 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ cos y plus cos x sin y. We know that sin x equal to ఏం రాయొచ్చునన్నా cos of 90 minus x equal to sin x కదా. సబ్స్టిట్యూట్ చేయండి, sin x ప్లేస్లో x ప్లేస్లో cos of x plus y. దీన్ని ఎలా రాయొచ్చు, sin of x plus y equal to sin x equal to cos pi by 2 minus x. x ప్లేస్లో x plus y సబ్స్టిట్యూట్ చేయండి, cos pi by 2 minus x plus y. దీన్ని ఎలా రాయొచ్చు నాన్న, cos
π/2 మైనస్ను లోపల మల్టిప్లై చేస్తే -x -y. ఈ రెండు ఒక చోట రాసుకోండి. cos ఆఫ్ π/2 -x -y. మనకు ఫార్ములా తెలుసు కదా, cos a - b. cos a - b ఫార్ములా ఏంటి? cos a cos b cos a cos b b వాల్యూ y ప్లస్ sin a sin b sin a sin b. cos 90 minus theta cos 90 minus x ఎంత? sin x కదా, sin x ఇంటూ cos y ప్లస్ sin 90 minus x ఇంతకుముందు చూసాం కదా, sin 90 minus x ఎంత? cos x cos x ఇంటూ sin y. ప్రూఫ్ అయిపోయిందా? sin ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు sin x cos y ప్లస్ cos x sin y. ఎయిత్ ఐడెంటిటీ మా sin ఆఫ్ x minus y ఈక్వల్ టు sin x cos y minus cos x sin y. వీ నో దాట్, ఇంతకుముందు ప్రూవ్ చేసాం కదా, sin ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు sin x cos y ప్లస్ cos x sin y. రీప్లేసింగ్ y బై మైనస్ y. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైద్దు? sin ఆఫ్ x ప్లస్ మైనస్ y ఈక్వల్ టు sin x, y ప్లేస్లో మైనస్ y పెట్టండి, cos ఆఫ్ మైనస్ y ప్లస్ cos x ఇంటూ sin ఆఫ్ మైనస్ y. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, sin ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు sin x cos ఆఫ్ మైనస్ తీటా cos తీటానే కదా, cos y sin ఆఫ్ మైనస్ y మైనస్ sin y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos x sin y. ఫార్ములాస్ ఏంటి? cos ఆఫ్ మైనస్ y ఈక్వల్ టు cos y sin ఆఫ్ మైనస్ y ఈక్వల్ టు ఏమిదినా మైనస్ sin y. నైన్త్ ఐడెంటిటీ మా ఇవన్నీ ఫార్ములాస్. cos ఆఫ్ 90 ప్లస్ తీటా ఏమైంది? మైనస్ sin తీటా. cos ఆఫ్ 180 మైనస్ తీటా మైనస్ cos తీటా. నెక్స్ట్ cos ఆఫ్ 90 ప్లస్ తీటా అంటే తీటా ప్లస్లో x ఉంది కదా, మైనస్ cos తీటా. cos 360 మైనస్ తీటా 360 మైనస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్ కదా, cos తీటా. నెక్స్ట్ sin π/2 ప్లస్ x ఏమైంది? cos x. sin 180 మైనస్ తీటా sin తీటా. sin π ప్లస్ x మైనస్ sin x. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ప్రూఫ్స్ ఇలా చేయాలి. ప్రూఫ్స్ అయితే ఇవన్నీ క్వాడ్రంట్స్ బేస్ చేసుకొని ఏ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని కూడా చెప్పాను, ఒకసారి చూడండి. sin 360 మైనస్ తీటా మైనస్ sin తీటా. ఇది ఎలా చేయాలి? cos 90 ప్లస్ ఎక్స్ cos x ప్లస్ y తెలుసు కదా, cos x cos y మైనస్ sin x sin y. రీప్లేస్ x బై 90 పెట్టండి, y ప్లేస్లో x పెట్టండి, ఓకేనా? దీనికి యూజింగ్ సెవెంత్ ఐడెంటిటీ 7 ఉపయోగించుకొని ఇది చేయండి. నెక్స్ట్ ఐడెంటిటీ 4 ఉపయోగించుకొని దీన్ని చేయండి. అలా ప్రతి ఒక్క ఐడెంటిటీ ఉపయోగించుకొని వీటినన్నిటినీ సాల్వ్ చేయొచ్చు. 10th మా ఇఫ్ నన్ ఆఫ్ ద యాంగిల్స్ x, y అండ్ x ప్లస్ y ఈజ్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 దెన్ tan x ప్లస్ y. ఇది ప్రూవ్ చేయాలి. చూడండి, tan x ప్లస్ y అంటే ఫార్ములా ఏంటి? tan అంటే ఏంటన్నా sin బై cos కదా, sin x ప్లస్ y బై cos x ప్లస్ y. sin a ప్లస్ b sin x ప్లస్ y ఫార్ములా ఏంటన్నా sin x cos y ప్లస్ cos x sin y బై cos x ప్లస్ y cos x cos y. ఇక్కడ ప్లస్ ఉంటే కాస్లో ఏం రావాలి? మైనస్ sin x sin y. డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై cos x cos y. న్యూమరేటర్ని డినామినేటర్ని cos x cos yతో డివైడ్ చేయండి. sin x cos y బై cos x cos y ప్లస్ cos x sin y బై cos x cos y.
బై డినామినేటర్ని కూడా కాస్ ఎక్స్ కాస్ వైతో డివైడ్ చేయండి. కాస్ ఎక్స్ కాస్ వై బై కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై బై కాస్ ఎక్స్ కాస్ వై. చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందన్న కాస్ వై క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ అంతా క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఏమీ క్యాన్సిల్ కాదు. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ రాయొచ్చా? టాన్ ఎక్స్ ప్లస్ సైన్ వై బై కాస్ వై అంటే టాన్ వై. ఇక్కడ క్యాన్సిల్ అయింది కదా, 1 జార్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్. నెక్స్ట్ సైన్ వై బై కాస్ వై అంటే టాన్ వై. చూడండి ఏమొచ్చింది మనకు? టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? టాన్ ఎక్స్ ప్లస్ టాన్ వై బై 1 మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ వై. 11th ఐడెంటిటీ మా tan of x minus y equal to tan x minus tan y by 1 plus tan x into tan y. ఆల్రెడీ we know that మనకు తెలుసు కదా tan x plus y ఏంటన్నా? tan x plus y equal to tan x plus tan y by 1 minus tan x into tan y. Replace y by minus y. y ప్లేస్లో మైనస్ వై పెట్టండి, ఏమైద్దు? టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ వై ఈక్వల్ టు టాన్ ఎక్స్ ప్లస్ టాన్ మైనస్ వై బై 1 మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ మైనస్ వై. టాన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ టాన్ తీటా. టాన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు టాన్ ఎక్స్ tan ఆఫ్ మైనస్ తీటా మైనస్ టాన్ తీటా కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమైతే మైనస్ టాన్ వై బై 1 టాన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ టాన్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ వై. ఐడెంటిటీ ఏంటన్నా? టాన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టాన్ ఎక్స్. 3b ఎక్సైజ్ చెప్పేటప్పుడు చెప్పాను నన్ను ఇంట్రడక్షన్లో, ఒకసారి చూడండి. ఇఫ్ నన్ ఆఫ్ ద యాంగిల్స్ ఎక్స్ కమా వై అండ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ పై దెన్ కట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, దీన్ని ప్రూవ్ చేయాలమ్మా. ఇప్పుడు చూడండి కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని ఏం రాయించినానా? కాస్ ఎక్స్ ప్లస్ వై బై సైన్ ఎక్స్ ప్లస్ వై రాయచ్చు, కాస్ బై సైన్ రాయచ్చు కదా కాట్ని. కాస్ ఫార్ములా రండి, కాస్ ఎక్స్ ప్లస్ వైకి కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై బై సైన్ ఎక్స్ ప్లస్ వైకి ఫార్ములా ఏంటి? సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్ ఎక్స్ సైన్ వైతో డివైడ్ చేయండి. డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై సైన్ ఎక్స్ సైన్ వై. కాస్ ఎక్స్ కాస్ వై by sin x sin y minus sin x sin y by sin x sin y. డినామినేటర్ని కూడా sin x sin y తో డివైడ్ చేయండి. sin x cos y by sin x sin y plus cos x sin y by sin x sin y. ఏమేం క్యాన్సిల్ అవుతున్నానా? ఇక్కడ ఏం క్యాన్సిల్ కాదు, ఇక్కడ sin x sin y క్యాన్సిల్, ఇక్కడ sin x క్యాన్సిల్, ఇక్కడ sin y క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలిన? కాస్ బై సైన్ ఏం రాయొచ్చు? కాట్ ఎక్స్ రాయొచ్చా? కాట్ ఎక్స్. కాస్ వై బై సైన్ వై అంటే కాట్ వై. ఇక్కడ ఏం మిగిలింది? -1 బై కాస్ వై బై సైన్ వై అంటే కాట్ వై ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్. ఇదే కదా ప్రూవ్ చేయమనింది. కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మా కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు కాట్ ఎక్స్ కాట్ వై ప్లస్ 1
కాట్ వై మైనస్ కాట్ ఎక్స్. ఆల్రెడీ మనకు కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తెలుసు కదా. రీప్లేసింగ్ వై బై మైనస్ వై పెట్టండి. ఏమైంది? కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ వై ఈక్వల్ టు కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఆఫ్ మైనస్ వై మైనస్ 1 బై కాట్ ఆఫ్ మైనస్ వై ప్లస్ కాట్ ఎక్స్. కాట్ ఆఫ్ మైనస్ తీటా ఎంత? మైనస్ కాట్ తీటా కదా. కాట్ ఎక్స్ కాట్ ఆఫ్ మైనస్ వైని ఏం రాయొచ్చు? మైనస్ కాట్ వై. మైనస్ని ముందుకు తీసుకోవచ్చున మైనస్ 1 బై కాట్ ఆఫ్ మైనస్ వై మైనస్ కాట్ వై ప్లస్ కాట్ ఎక్స్. ఇక్కడ ఏమైంది నన్ను ఇటు సైడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. ఎక్స్ మైనస్ వై. న్యూమరేటర్లో నుంచి మైనస్ని కామన్ తీయండి, డినామినేటర్లో నుంచి మైనస్ కామన్ తీయండి. ఏమైంది? కాట్ ఎక్స్ కాట్ వై ప్లస్ 1 బై మైనస్ని కామన్ తీస్తే ఏమైంది? కాట్ వై మైనస్ కాట్ ఎక్స్. ఏమైందిరా? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే కాట్ ఎక్స్ కాట్ వై ప్లస్ 1 బై కాట్ వై మైనస్ కాట్ ఎక్స్. ఏంటి దేనికి ఫామ్ ఇది? కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఫోర్టీన్త్న కాస్ 2xకి ఇవన్నీ మనం ప్రూవ్ చేయాలి. మనకు కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తెలుసు కదా. ఏంటన్న ఫార్ములా? కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. వి నో దట్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు కాట్ ఎక్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. రీప్లేసింగ్ వై బై ఎక్స్. వై ప్లస్లో ఎక్స్ పెట్టండి. రీప్లేసింగ్ వై బై ఎక్స్. ఏమైంది నాన్న? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ వై ప్లస్లో ఎక్స్ పెడితే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x కదా. కాస్ 2x ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. మనకు ఐడెంటిటీ తెలుసు కదా నాన్న. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని. దీంట్లో నుంచి ఫస్ట్ ఏం పెడతారు? దీని ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ పెట్టండి. ఏమైద్దు? కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఏమైద్ది? కాస్ స్క్వేర్ ఎక్స్ అటు సైడ్కి వెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. మైనస్ని అప్లై చేయండి. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏమైద్ది? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. అగైన్ మళ్ళీ అదే తీసుకోండి. అగైన్ కాస్ 2x ఈక్వల్ టు ఎంత వచ్చింది? కాస్ 2x ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఐడెంటిటీని ఉపయోగించండి. కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమైద్ది? కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. చూడండి ఎన్ని ఉన్నాయి సైన్ స్క్వేర్ ఎక్స్లు? 2 ఉన్నాయి కదా. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ 2x వాల్యూ. ఇంకా వీ హ్యావ్ కాస్ 2x ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చునా? బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చా? డినామినేటర్లో 1 అనుకొని ఏం చేంజ్ ఉండదు కదా. ఇప్పుడు డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో చేయాలి? దేంతో డివైడ్ చేయాలి? కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఏమవుతుందో చూడండి. కాసు కాసు క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఏంటన్నా ఏం మిగులుతుంది? సైన్ బై కాస్ ఏం రాయొచ్చు? ట్యాన్ రాయొచ్చా? 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్
బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. కాస్ 2x చూడండి ఎన్ని ఫార్ములాస్. కాస్ 2x, కాస్ 2xకి కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. ఇన్ని ఫార్ములాస్ రాయొచ్చు. sin 2x ఈక్వల్ టు 2 sin x cos x ఈక్వల్ టు 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. x ఈజ్ నాట్ ఈక్వల్ టు n పై ప్లస్ పై బై 2 వేర్ n ఈజ్ అన్ ఇంటీజర్. మనకు we know that మనకు తెలుసు కదా నాన్న sin x ప్లస్ y ఏంటన్న ఫార్ములా. sin ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు sin x cos y ప్లస్ cos x sin y. రీప్లేసింగ్ y బై ఎక్స్. y ప్లేస్లో x పెట్టండి నాన్న ఏమైద్దో. సైన్ ఆఫ్ x ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. y ప్లేస్లో x పెట్టండి ఏమైద్ది. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎన్ని ఉన్నాయి. 2 ఉన్నాయి. 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x సైన్ 2x. అగైన్ sin 2x ఈక్వల్ టు ఏమైంది నాన్న. sin 2x ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 2 sin x cos x కదా. దీన్ని cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ డినామినేటర్లో cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చా. ఎందుకు బై 1 ఉన్న 1 ఇక్కడ డినామినేటర్లో 1 అనుకుంటే ఐడెంటిటీ ఏంటి 1కి cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై cos స్క్వేర్ ఎక్స్. న్యూమరేటర్ని డినామినేటర్ని cos స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేయండి ఏమైంది. sin స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు sin 2x ఈక్వల్ టు ఏమైంది నాన్న 2 sin x ఇంటూ cos x బై cos స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్. ఏమైందిరా ఒక కాసు క్యాన్సిల్, ఇంకొక కాసు మిగులుతుంది. ఇక్కడ cos స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమైంది 2 sin x బై cos x. 2 sin x బై cos x మిగులుతుంది. ఇక్కడ 1 ప్లస్ sin స్క్వేర్ ఎక్స్ బై cos స్క్వేర్ ఎక్స్. సైన్ బై కాస్ని ఏం రాయొచ్చు tan రాయొచ్చు కదా. 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. ఏం వాల్యూ ఇది sin 2x వాల్యూ. sin 2x ఈక్వల్ టు అర్థమైందా. 16 tan 2x ఈక్వల్ టు 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. ఇఫ్ 2x ఈజ్ నాట్ ఈక్వల్ టు n పై ప్లస్ పై బై 2 వేర్ n ఈజ్ అన్ ఇంటీజర్. వీ నో దాట్ tan x ప్లస్ y ఫార్ములా ఏంటన్నా tan x ప్లస్ tan y బై 1 మైనస్ tan x ఇంటూ tan y. రీప్లేసింగ్ y బై x. y ప్లేస్లో x పెట్టండి. tan x ప్లస్ x ఈక్వల్ టు tan x ప్లస్ tan x బై 1 మైనస్ tan x ఇంటూ tan x. అంతేనా. y ప్లేస్లో x పెడితే tan 2x ప్లస్ x ఎంత tan 2x. tan 2x ఈక్వల్ టు tan x ప్లస్ tan x 2 tan x బై 1 మైనస్ tan x ఇంటూ tan x tan స్క్వేర్ ఎక్స్. అంతే కదా. ఏ ఇంటూ ఏ ఏమైంది ఏ స్క్వేర్ అయింది. sin 3x ఈక్వల్ టు 3 sin x మైనస్ 4 sin క్యూబ్ ఎక్స్. sin 3xని ఏం రాయొచ్చు sin 3x ఈక్వల్ టు sin 2x ప్లస్ x రాయొచ్చా. sin x ప్లస్ y ఫార్ములాను స్ప్లిట్ చేయండి ఏమైద్దో. sin x x ప్లస్లో 2x cos x ప్లస్ cos 2x ఇంటూ sin x. sin x ప్లస్ y ఫార్ములాను స్ప్లిట్ చేశాను నాన్న. ఇక్కడ sin 2x అంటే ఇంతకుముందే కదా ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి నాన్న 2 sin x cos x. ఆల్రెడీ ఇంటూ cos x ఉంది కదా. ఇంటూ cos x ప్లస్
కాస్ 2x ప్లేస్లో ఇవంతా సైన్లోనే కదా ఫార్ములా ఉంది. కాస్ 2xకి సైన్లో ఫార్ములా ఏముంది? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. 2 సైన్ ఎక్స్ కాస్ ఇంటూ కాస్ ఏమైందన్నా కాస్ స్క్వేర్ కదా, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ని లోపల మల్టిప్లై చేయండి. సైన్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ 2 సైన్ క్యూబ్ ఎక్స్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది, మనం సైన్లోకి మార్చుకోవాలి. ఐడెంటిటీ యూజ్ చేసుకొని కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమైంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయచ్చా? 2 సైన్ ఎక్స్ ఇంటూ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 2 సైన్ క్యూబ్ ఎక్స్. 2 సైన్ ఎక్స్ని ఇక్కడ లోపల మల్టిప్లై చేయండి అన్న. 2 సైన్ ఎక్స్ ఇంటూ 1 2 సైన్ ఎక్స్ మైనస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ 2 సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 2 సైన్ క్యూబ్ ఎక్స్. ఇక్కడ సైన్ క్యూబ్లు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం ఎంత? 4 అవుతాయి. ఇక్కడ 2 సైన్ ఎక్స్లు 2 ఉన్నాయి, ఇక్కడ సైన్ ఎక్స్ 1 ఉంది. 2 ప్లస్ 1 ఎంత? 3. ఏమైందినా ఇది? 3 సైన్ ఎక్స్ మైనస్ 4 సైన్ క్యూబ్ ఎక్స్. ఇదేం వాల్యూ? సైన్ 3x వాల్యూ. కాస్ 3x ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. కాస్ 3xని ఏం రాయొచ్చునా? కాస్ 3x ఈక్వల్ టు కాస్ 2x ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చా? కాస్ ఎక్స్ ప్లస్ వైని స్ప్లిట్ చేయండి. కాస్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో 2x ఉంది, కాస్ వై అంటే ఎక్స్ ఉంది. కాస్ 2x కాస్ ఎక్స్ మైనస్ సైన్ 2x ఇంటూ సైన్ ఎక్స్. అంతేనా? కాస్ 2x ఫార్ములా ఏంటన్నా? కాసులోనే, ఎందుకంటే మనకు ఫార్ములా అంతా కాసులోనే ఉంది కాబట్టి కాస్ 2xకి కాసులో రాయండి. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్. సైన్ 2x ఫార్ములా ఏంటి? 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ ఆల్రెడీ సైన్ ఎక్స్ ఉంది కదా, కాస్ ఎక్స్ని లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది? 2 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది కాసుల్లోకి మార్చుకోవాలి. ఐడెంటిటీ ఉపయోగించి కాసుల్లోకి మార్చండి. 2 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు కదా. 2 కాస్ ఎక్స్ని లోపల మల్టిప్లై చేయండి మైనస్తో. 2 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ 2 కాస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ 2 కాస్ క్యూబ్ ఎక్స్. కాస్ క్యూబ్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, టోటల్ ఎంత? 4. ఇక్కడ కాస్ ఎక్స్లు 2 ఉన్నాయి, ఇక్కడ కాస్ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? 1. అంటే సైన్స్ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి కదా. ఏమైంది నాన్న? 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్. కాస్ 3x ఈక్వల్ టు 19th నాన్న tan 3x ఈక్వల్ టు 3 tan x మైనస్ tan క్యూబ్ ఎక్స్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఎక్స్. tan 3x అంటే ఏంటి? దీన్ని ఎలా రాయొచ్చు? tan 3x ఈక్వల్ టు tan ఆఫ్ 2x ప్లస్ ఎక్స్ రాయొచ్చా? tan x ప్లస్ వైని స్ప్లిట్ చేయండి, ఏమైద్దు? tan x ప్లస్ tan y అంటే tan x, y ప్లస్లో x కదా ఉండేది, బై 1 మైనస్ tan x ఇంటూ tan y, tan 2x ఇంటూ tan x. tan 2x అంటే ఏంటన్న ఫార్ములా? 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x ప్లస్ tan x బై 1 మైనస్ 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x ఇంటూ tan x. సాల్వ్ చేయండి. ఎల్సిఎం తీస్తే ఏమైంది? 2 tan x ప్లస్ tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x. డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా ఎల్సిఎం తీసినప్పుడు, నేను రాయట్లేదు. 1 మైనస్ tan స్క్వేర్ x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x
మైనస్ tan x ఇంటూ tan x tan స్క్వేర్ x 2 ఉంది కాబట్టి 2 tan స్క్వేర్ x. దీన్ని tan xని లోపల మల్టిప్లై చేయండి నాన్న, ఏమైంది 2 tan x ప్లస్ tan x ఇంటూ 1 tan x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ tan x ఇంటూ tan స్క్వేర్ x tan క్యూబ్ x బై మైనస్ 2 మైనస్ 1 ఎంత మైనస్ 3 కదా, 1 మైనస్ 3 tan స్క్వేర్ x. న్యూమరేటర్ ఏమైంది చూడండి, 2 tan x ప్లస్ 1 tan x ఏమైంది నాన్న 3 tan x మైనస్ tan క్యూబ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x. ఇదే కదా ప్రూవ్ చేయమనింది చూడండి. ఇవన్నీ మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అన్నీ, ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్. వీ నో దట్ కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటి, కాస్ ఎక్స్ మైనస్ వై ఫార్ములా. ఇది 1 అనుకున్నాం, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ రెండింటిని బోత్ సైడ్స్ యాడ్ చేయండి, యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఆన్ బోత్ సైడ్స్. కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై యాడ్ చేస్తే ఏమైంది నాన్న, మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకేం మిగులుతుంది, కాస్ ఎక్స్ కాస్ వై కాస్ ఎక్స్ కాస్ వై. ఎన్ని ఉన్నాయి 2 కాస్ ఎక్స్ కాస్ వై. యాడ్ చేస్తే బోత్ సైడ్స్ మనకు 2 కాస్ ఎక్స్ కాస్ వై వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ 1 మైనస్ 2 సబ్ట్రాక్ట్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై. 2 ముందర మైనస్ ఉంది కాబట్టి వీటికి సైన్స్ రివర్స్ రాయండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. 2 ముందర మాత్రమే సైన్స్ చేంజ్ చేయాలి. ఏమైంది కాస్ ఎక్స్ ఏమేం క్యాన్సిల్ అవుతాయి, మైనస్ కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ కాస్ వై క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. వీ నో దట్ సైన్ ఎక్స్ ప్లస్ వై సైన్ ఎక్స్ మైనస్ వై ఫార్ములాస్ తెలుసు కదా. దీన్ని ఈక్వేషన్ 5, ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ 6. యాడింగ్ 5 and 6 ఏమైంది నాన్న, బోత్ సైడ్స్ యాడ్ చేస్తే సైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ వై యాడ్ చేసినా మనకు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతాయి 2 సైన్ ఎక్స్, 2 సేమే కదా, సైన్ ఎక్స్ కాస్ వై సైన్ ఎక్స్ కాస్ వై. ఏం మిగులుతుంది 2 సైన్ ఎక్స్ కాస్ వై, అంతే కదా. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. సబ్ట్రాక్ట్ చేయండి ఈక్వేషన్ 5 మైనస్ ఈక్వేషన్ 6 ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది సైన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఎక్స్ మైనస్ వై. 6 ముందర మైనస్ ఉంది కాబట్టి దీనికి సైన్స్ చేంజ్ చేసి రాయండి. ఏమైంది మైనస్ సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ ఉంది కాబట్టి ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. ఏమేమి క్యాన్సిల్ అవుతాయన్నా ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ వై సైన్ ఎక్స్ కాస్ వై. ఈ 2 క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది కాస్ ఎక్స్ సైన్ వై కాస్ ఎక్స్ సైన్ వై. 2 ఉన్నాయి కాబట్టి 2 కాస్ ఎక్స్ సైన్ వై. సైన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఎక్స్ మైనస్ వై వాల్యూ ఇది. లెట్ ఎక్స్ ప్లస్ వైని ఏ అనుకోండి, ఎక్స్ మైనస్ వైని బి అనుకోండి. మా సాల్వ్ చేయండి. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయితే ఏమైంది ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఏ ప్లస్ బి. యాడ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఈ 2ని ఇటు సైడ్కి పంపిస్తే ఏ ప్లస్ బి బై 2. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏలో ఎక్స్ ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. వై ఈక్వల్ టు ఏమైంది దీన్ని ఇటు సైడ్కి తీసుకెళ్తే ఏ మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఎల్సీని తీస్తే 2a మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మైనస్ లోపల మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే 2a మైనస్లో నుంచి ఏ పోతే ఏ మైనస్ బి బై 2. లేదా ఇక్కడ యాడ్ చేసాం కదా సబ్ట్రాక్ట్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు దీన్ని. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ 3, 4, 7, 8. ఏమైంది నాన్న 3, 4, 7, 8. ఎక్స్ ప్లస్ ఎక్స్ అండ్ వైలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు ఇలా వస్తుంది 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తాయి. మళ్ళీ ఏం చేయాలి ఏ అండ్ బి కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూస్ వీ కెన్ రీప్లేస్ ఏ బై ఎక్స్ అండ్ బి బై వై. మళ్ళీ దీని ప్లేస్లో ఏ ప్లేస్లో ఎక్స్ పెట్టాలి బి ప్లేస్లో వై పెట్టాలి. పెడితే ఏమొస్తుంది cos x plus cos y equal to 2 cos x plus y by 2 cos x minus y by 2. Cos x minus cos y equal to minus 2 sin x plus y by 2 sin x minus y by 2. Sin x plus sin y equal to 2 sin x plus y by 2 cos x minus y by 2. Sin x minus sin y equal to 2 cos x plus y by 2 sin x minus y by 2. ఇవన్నీ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 7, ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేయాలి.
ఈ ఫార్ములాస్ అన్నీ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 7, ఈక్వేషన్ 8లో ఆల్రెడీ మనం ఇవి సాల్వ్ చేసాం. ఈక్వేషన్ 3 చూడండి, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఎంత వచ్చింది? 2 కాస్ ఎక్స్ కాస్ వై. కాస్ ఆఫ్ ఎక్స్ అంతే కదా, కాస్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ మైనస్ వై 2 కాస్ ఎక్స్ కాస్ వై. కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం, అందుకే మళ్ళీ ఫార్ములాస్గా రాసేసాను. కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. ఈక్వేషన్ 7, 8లో ఈ రెండు ప్రూవ్ చేసాం. చూడండి 7 సైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ కాస్ వై. సైన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 కాస్ ఎక్స్ సైన్ వై. అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.